అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 13. దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలసి 4:12. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరగదువా అని ఎలీషాను అడిగిరి. 2 రాజులు 2:5. ఇక్కడ మనం చూచిన ప్రవక్తల శిష్యులు ఎలీషా హృదయంలో ఎన్నో సంకోచములు లేదా అనుమానములు తీసుకొని రావాలని కోరి ఉన్నారు. దేవుని వాక్యమును అనుమానించినట్లు శత్రువు అనేక విధానముల ద్వారా మనుషుల మాటలను కూడా వాడుకొనును. శారా మాట వినుట ద్వారా అబ్రహాము దేవుని వాగ్దానమును అనుమానించెను. తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడుటకు అబ్రహాము ఎంతకాలం వేచి ఉండవలసి వచ్చినదో చూడగలం. ఈ దినమున అనేక మంది దేవుని సేవకులు వారి భార్యలు, బంధువులు, స్నేహితుల మాటల యందు నమ్మిక ఉంచినందువలన తమ దేవుని యందు విశ్వాసమును పోగొట్టుకొనిరి. వారు బాహటముగా దేవుని వాక్యమును తిరస్కరించరు, కానీ వారు హృదయాంతరంగంలో అవిశ్వాసమును కలిగిందురు. వారి భార్యలు వారు కోరుకొనినవి పొందుటకు కన్నీటితో వివిధ రకములైన కథలను అల్లుదురు. ఇక్కడ ఎలీషాను ప్రతి అడుగులోనూ అడ్డుకొనుటకు యవనస్తులైన వీరు ఎట్లు ప్రయత్నించుండ్రో చూడగలుగుచున్నాం. ఈ రీతిగానే సాతాను మనము దేవునికి పూర్ణ హృదయంతో లోబడకుండా మనలను వాడు లోబరుచుకొనును. అందుచేతనే మనం బలముగా పట్టుదలతో ఇలాగున ప్రార్థించవలను. దేవా, నా జీవితమంతా నేను నిన్ను వెంబడించుటకు తీర్మానించుకుంటుని. బంధువులు, స్నేహితులు, ఇతరుల వలన మోసపరచబడకుండా దయచేసి నన్ను కాపాడుము. ఎలీషాకు యోర్దాను నది దగ్గర వచ్చిన తర్వాతి పరీక్ష మరణమును గూర్చి మాట్లాడుచున్నది. 2 రాజులు 2:6. అతడు తనకు తాను పూర్తిగా చనిపోవుటను నేర్చుకునవలసింది. మనము కూడా ఈ పాఠమును నేర్చుకొనుచు మరలా ఈ విధంగా ప్రార్థించవలను. దేవా, నా చిత్తము కాదు, నీ చిత్తమే. ఒకవేళ మన స్వంత మార్గమును కోరుకునేలా ఈ విధంగా ప్రార్థించదము. దేవా, నా ప్రార్థన వినుము మరియు నా చిత్త ప్రకారం చేయనిమ్ము. అయితే ఎంతో పోరాటము, ఓటమి తర్వాత మాత్రమే ఆయనకు లోబడి ఇప్పటి నుండి నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించుము అని చెప్పుటకు నేర్చుకుందుము. మనము మన ఆలోచనలకు, ఉపాయములకు, ప్రణాళికలకు మరియు కోరికలకు చనిపోటకు ఎప్పుడు ఇష్టపడదుమో అప్పుడు దేవుడు తన కోరికను, ప్రణాళికను బయలుపరిచి తన ఇంటిని కట్టుటలో మనలను తన సహపని వారినిగా చేయును. మనము మన అడుగులు, మన మార్గములు ఎల్లప్పుడూ దేవునిచే నిర్ణయింపబడినవిగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకునవలను. అంతేగాక దేవుని ఆత్మలో నడుచుట, ఆత్మచేత నడిపించబడుట, ఆత్మలో జీవించుట. గలతీ 5:16-18-25 ఎలాగో నేర్చుకొనవలను. మనము నడుచున్నప్పుడు అడుగు వెంబడి అడుగు వేసి నడిచెదం. మనం ఒకేసారి దుముకం. ఆత్మలో నడుచుటనగా దేవుడు నడిపించు రీతిగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టుకు వెళ్ళుట. మనం ఆత్మలో నడవలనని కోరినేళ్ళ మన స్వంత తలంపులను, ఉపాయములను, కోరికలను చంపివేయుటకు దేవుని శక్తిని మనలోనికి ప్రవేశింపనివ్వవలను. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:31 నేను దినదినము చనిపోవచ్చున్నాను అని సాక్ష్యం ఇచ్చిన రీతిగా మనం కూడా మన స్వయమునకు చనిపోవలసిన వారమై ఉన్నాం. 2 రాజులు 2:10 ఎలీషా ఏలియా యొక్క ఆత్మలో 2 పాళ్ళు పొందేవాళ్ళని కోరినేలా అతడు ఏలియా పరమునకు కొనిపోబడినప్పుడు అతని వైపు చూడవలనని మనం చదువుతున్నాం. అలాగునే మనం పరిశుద్ధాత్మచే నడిపించబడి, స్వాధీనపరచబడి మన దృష్టిని ప్రభువైన యేసుక్రీస్తుపై ఉంచవలను. మరియు మన దృష్టిని మరల్చుటకు దేనిని మనం అనుమతించకూడదు. ఈ లోకం ఎన్నో ఆకర్షణలు మనకు చూపును. వీటి ద్వారా మనము దేవుని నుండి త్రిప్పబడి ఆయన మార్గము నుండి తప్పిపోదు. ప్రతిదాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుటకు మనం నేర్చుకునవలను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును ఆయనే గనక ప్రతి విషయమునకు మనం స్థిరముగా ఆయన వైపు చూసిన ఎడల రెండంతల ఆత్మను మనం పొందగలము.
అప్పుడు మన పరిచర్య శక్తివంతమైనదిగాను ఫలవంతముగాను ఉండును. ప్రైజ్ ద లార్డ్.